దేశవ్యాప్తంగా జరిగే 6వ విడత పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో మైకులన్నీ మూగబోయాయి. సుమారు నెల రోజుల పాటు పలు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, నేతలు ముమ్మరంగా క్యాంపెయిన్ నిర్వహించారు. అయితే ఇంత శ్రమించినా ఓటర్లు తమ వైపు నిలుస్తారో లేదోనన్న టెన్షన్ అభ్యర్థులు నెలకొంది. ఇక ఈ దశలో 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 58 నియోజకవర్గాల్లో మే 25న పోలింగ్ జరగనుంది. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. అటు లోక్సభ ఎన్నికల 6వ దశలో బీహార్లో 8 పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అలాగే హర్యానాలో 10 స్థానాలు, జార్ఖండ్లో 4 స్థానాలు, ఢిల్లీలో 7 స్థానాలు, ఒడిశాలో 6 స్థానాలు, యూపీలో 14 స్థానాలు, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలు, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానానికి పోలింగ్ జరగనుంది. మొత్తం 58 లోక్సభ నియోజకవర్గాల నుంచి 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయి. మొదటి దశకు పోలింగ్ ఏప్రిల్ 19న జరిగింది. రెండో దశ ఏప్రిల్ 26, మూడో దశకి మే 7, నాలుగో దశకి మే 13, ఇక 5వ దశకి మే 20న పోలింగ్ నిర్వహించారు. ఇక 6వ దశకు మే 25న జరగనుంది. 7వ దశ జూన్ 1న జరుగుతుంది. ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు ఫోన్లో. అశోక్, చెప్పండి, 6వ దశ ఎన్నికల ప్రచారం ఎలా సాగింది, డీటెయిల్స్ ఏంటి? సో 6వ విడతకు సంబంధించిన ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో లోక్సభ, ఈ రోజుతో సాయంత్రం 6 గంటలకు ముగిసింది ఎన్నికల ప్రచారము. సో ఎల్లుండి దీనికి సంబంధించిన ఎన్నికల పోలింగ్ జరగనుంది. సో ఇప్పటికీ దేశవ్యాప్తంగా 5 విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సో 6వ విడత ఎల్లుండి జరగనుంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం వరకు అయితే ప్రచారానికి గడువు ముగిసింది. సో దేశవ్యాప్తంగా ఇప్పటికీ 5 కేసులో ముగిసింది. సో ఎల్లుండి జరిగే 6వ దశ ఎన్నికల్లో దాదాపు 58 స్థానాలలో ఈ ఎన్నిక జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా లాంటి రాష్ట్రాలలో ఈ ఎన్నిక జరగబోతుంది. సో ఇప్పటికీ దేశవ్యాప్తంగా దాదాపు 450 పైగా స్థానాల్లో ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు ఇది 6వ దశ, 7వ దశ జూన్ 1న జరగబోతుంది. సో ఎన్నికల అధికారులు అయితే అంతా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ 6వ దశకు అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. దాదాపు 800 పైగా అభ్యర్థులు ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళు పోటీ చేస్తున్నారు ఈ 6వ దశలో. సో దీనికి ఢిల్లీలో అయితే మొత్తం 7 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 7 లోక్సభ స్థానాలు ఒకేసారి ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు వెళ్లి అక్కడ ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు మద్దతుగా వాళ్ళు ప్రచారం కూడా చేశారు. సో 6వ దశలో అయితే దాదాపు 58 లోక్సభ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. సో మొత్తం ఎన్నిక కమిషన్ ఇలాంటి అవాంఛనీయ జరగకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.